ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతిరూపం పార్లమెంట్లో కొలువు తీరింది. తెలుగు జాతి వెలుగు పతాక ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని సభాపతి మీరాకుమార్ ఆవిష్కరించారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు ప్రధాని సహా వివిధ పార్టీల నాయకులతో పాటు అన్నగారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. 13 ఏళ్ల నిరీక్షణానంతరం ఎట్టకేలకు ఆయన నిలువెత్తు విగ్రహం దేశ అత్యున్నత చట్టసభలో ఆవిష్కరింపబడింది. ఎన్టీఆర్ కుమార్తె కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ వేడుకకు ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, భాజపా నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో పాటు వివిధ పక్షాల నాయకులు, సినీ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి, చిరంజీవి, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ తదితర కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా హాజరయ్యారు. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి తదితర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. प्लीज थोड़ा सा पीछे। ఈ విగ్రహం ఎత్తు 9.3 అడుగులు, బరువు 800 కిలోలు. 13 లక్షలు వ్యయమైన ఈ భారీ కాంస్య విగ్రహాన్ని వేమూర్కి చెందిన శిల్పులు రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహాలు ఉండగా ఆ సరసన చేరిన తెలుగు తేజాల్లో ఎన్టీఆర్ 4వ వ్యక్తిగా నిలిచారు. मैडम